ఆయన ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో యూదా 12 ఒక్కడు, అతనితో కూడా గొప్ప సమూహము ఖడ్గములు దండములతో వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు ఇచ్చెను. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. వారు వచ్చి యేసుని పట్టుకొనిరి. యేసుతో ఉన్నవారిలో ఒక్కడు తన కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. నీ కత్తిని దాని స్థలములో పెట్టుము. కత్తి తీసుకుని వారు కత్తి చేతనే నశించుదురు. నేను తండ్రిని ప్రార్థించిన ఎడలా ఆయన ఇప్పుడే అనేక దూతలను పంపలేడా? బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను ఆలయములో బోధించుచుండగా నన్ను పట్టలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి.